హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 2న అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటాం, అనగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే. 2026కి సంబంధించిన టీమ్ ప్లాంట్ స్టోరీస్ అండ్ వరల్డ్ విల్ బ్లూమ్. కథలను నాటండి, ప్రపంచం వికసిస్తుంది. ఈ డేస్కి సంబంధించి, దినోత్సవాలకు సంబంధించి ఈ థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లోనే నేర్చుకోండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లోనే అడుగుతారు కాబట్టి. అండ్ ఈ దినోత్సవాన్ని 1967 నుండి నిర్వహిస్తున్నారు. దీని ద్వారా పిల్లల్లో పుస్తకాలని చదివే ఇంట్రెస్ట్ని పెంచడానికి, వాటి మీద అవగాహన కల్పించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ డే సందర్భంగా పాఠశాలలు మరియు లైబ్రరీల్లో కథలు చెప్పడం, పుస్తక ప్రదర్శనలు, రచయితల సమావేశాలు వంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. బాలల సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన హన్స్ క్రిస్టియన్ అండర్సన్ అవార్డును బాలల సాహిత్య నోబెల్గా పరిగణిస్తారు. ఆ అవార్డుని ఈరోజే ప్రకటిస్తారు కూడా. అండ్ మరిన్ని ముఖ్యాంశాలు. అలాగే ఏప్రిల్ 2న ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటాం. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. 2026కి సంబంధించిన థీమ్ ఆటిజం అండ్ హ్యూమానిటీ, ఎవ్రీ లైఫ్ హ్యాస్ వాల్యూ. ఆటిజం మరియు మానవత్వం, ప్రతి ప్రాణానికి విలువ ఉంటుంది. ఈ దినోత్సవాన్ని 2007 నుంచి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీని ద్వారా ఆటిజం ఉన్న వ్యక్తుల పట్ల సమాజంలో ఉన్న వివక్షను తొలగించడం, వాళ్ళని గౌరవంగా చూడడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన కేర్ గివర్ స్కిల్స్ ట్రైనింగ్ వల్ల ఆటిజం ఉన్న పిల్లల కుటుంబాలకు అవసరమైన శిక్షణ అందించి వారి అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన కేర్ గివర్ స్కిల్స్ ట్రైనింగ్ ద్వారా ఆటిజం ఉన్న పిల్లల కుటుంబాలకు అవసరమైన శిక్షణ అందించి వారి అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వాములు చేయడం దీని యొక్క ఉద్దేశం. వాటికి సంబంధించిన మరిన్ని ముఖ్యాంశాలు దీంట్లో ఉంచాం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నూతన డైరెక్టర్ జనరల్గా వీర్ విక్రమ్ యాదవ్ అయితే నియమితులయ్యారు. ఆయన ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ స్థానంలో అయితే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మధ్య జరుగుతున్న భారత విమానయాన రంగంలో కొన్ని యాక్సిడెంట్స్లు అయితే జరిగాయి. వాటిని నిలదొక్కుకోవడానికి, వాటిని ఎదుర్కోవడానికి అయితే ఈ నియామకం జరిగింది. ఈ నియామకం ద్వారా విమానయాన భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, సిబ్బంది కొరతను తీర్చడం, పైలట్ల పనివేళలకు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం వంటివి వీర్ విక్రమ్ యాదవ్ ముందున్న ప్రధాన లక్ష్యాలు. ఈ నియామకాలన్నీ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో జరుగుతాయి. ఈ డీజీసీఐ ఏవియేషన్ మినిస్ట్రీలో 1927 నుంచి ఒక విభాగంగా ప్రారంభమైంది. ఈ సంస్థ భారతదేశంలో విమాన రవాణా సేవలను నియంత్రిస్తుంది. పౌర విమానయాన నిబంధనలు కానీ, భద్రత, యోగ్యత, వీటికి సంబంధించిన ప్రమాణాలన్నింటినీ ఇది నిర్ణయిస్తుంది. 2020లో చేసిన ఎయిర్క్రాఫ్ట్ చట్ట సవరణ ప్రకారం ఇది చట్టబద్ధ సంస్థగా రూపాంతరం చెందింది. దీని విధులు పైలట్లకు లైసెన్సులు జారీ చేయడం, విమానాల నమోదు, భద్రతా పర్యవేక్షణ, ఇతర విమాన కార్యక్రమాల మీద నిఘా పెట్టడం వీటికి సంబంధించిన ప్రధాన విధులు. దీని ప్రధాన కార్యాలయం అయితే న్యూఢిల్లీలో ఉన్నది. ఇది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా నిబంధనలు అమలు చేస్తుంది అని వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు దీనిలో పొందుపరిచాము, చదవండి. 2025 పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్గా జమ్మూ కాశ్మీర్కు చెందిన 19 ఏళ్ల సంచలన శీతల్ దేవి నిలిచారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే ఆవిడకి చేతులు లేకపోయినప్పటికీ పాదాలతో ఆర్చరీ చేసి, అంటే విల్లును సంధించి ఈ పురస్కారాన్ని అందుకుంది. కిష్వార్ వంటి మారుమూల ప్రాంతం నుండి వచ్చి ప్రపంచ వేదికపై అగ్రస్థానానికి చేరుకున్న శీతల్ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అలాగే ఈ అవార్డు ద్వారా భారతదేశం పెరుగుతున్న శక్తిని చాటి చెబుతుంది. ఈ అవార్డుని వరల్డ్ ఆర్చరీ సంస్థ ప్రకటిస్తుంది. ఇది 1931లో పోలాండ్లోని లోన్వాలో స్థాపించబడింది. దీనికి 160కి పైగా జాతీయ విలువిద్యా సంఘాలను కలిగి ఉంది. ఇవి స్థానిక స్థాయిలో క్రీడలను నిర్వహిస్తాయి, ఆర్చరీ క్రీడలను నిర్వహిస్తాయి. దీనికి 2025 నాటికి గ్రెగ్ ఈస్టన్ వరల్డ్ ఆర్చరీ అధ్యక్షుడిగా ఉన్నారు మరియు రౌల్ కాలిన్స్ సెక్రటరీ జనరల్గా నిర్వహిస్తున్నారు అని వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు అయితే నేను దీనిలో పొందుపరిచాను. ఈ అవార్డు అనేది అయితే చాలా ప్రత్యేకం, ఎందుకంటే చేతులు లేకుండా ఓన్లీ కాళ్ళతోనే విలువిద్య నేర్చుకొని ఇలాంటి పురస్కారాన్ని అందుకున్నది. దీని మీద ఖచ్చితంగా బిట్ అయితే తగిలిద్ది, కావున ఖచ్చితంగా నోట్ చేసుకోండి.
ఐఎన్ఎస్ దునగిరి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్. భారత నౌకాదళం తన యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ దునగిరి మార్చి 13న అధికారికంగా కమిషన్ చేయబడింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే 75% స్వదేశీ పరిజ్ఞానంతో తయారై ఈ నౌకలో బ్రహ్మోస్ క్షిపణులు, MRSAM వైమానిక రక్షణ వ్యవస్థ మరియు MF స్టార్ రాడార్ వంటి శక్తివంతమైన ఆయుధాలు అయితే కలిగి ఉంది. దీని ద్వారా భారత్ రక్షణ రంగంలో మరో భారీ విజయాన్ని అయితే సాధించింది. ఉత్తరాఖండ్లోని పర్వత శిఖరం పేరు పెట్టబడిన ఈ దునగిరి గతంలో సేవలందించిన పాత ఐఎన్ఎస్ దునగిరికి ఒక అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. ఇది కొత్తగా ఉండేదన్నమాట. ఈ అత్యాధునిక యుద్ధ నౌక నీలగిరి క్లాస్ శ్రేణిలో 5థది. దీనిని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించారు. ఈ నౌక చేరిక ద్వారా ఒకేసారి సముద్రంలోనూ, ఆకాశంలోనూ, మళ్ళీ భూమి మీద ఒకేసారి ఏకకాలంలో దాడులు చేసే సామర్థ్యం భారత నేవీకి లభించింది. భారతదేశం తన సముద్ర జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి, పరిశోధనలు ప్రోత్సహించడానికి భవసాగర రిఫరల్ సెంటర్ను లోతైన సముద్ర జీవాల కోసం జాతీయ రిపోజిటరీగా గుర్తించింది. దీనిలో ఆల్రెడీ 3500కు పైగా ఎక్కువగా వర్గీకరించబడిన సముద్ర జీవాల నమూనాలు, అరుదైన చేపలు, వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ సెంటర్లో అయితే పొందుపరచడం జరిగింది. దీని ద్వారా కొత్తగా కనుక్కుంటున్న జాతులు, వాటి DNA సమాచారాన్ని వాళ్ళ పరిశోధనలకు కానీ వీటిని భద్రపరచడానికి ఈ కేంద్రం అనేది చాలా యూజ్ అయ్యింది. ఈ నిర్ణయం ద్వారా భారతదేశపు బ్లూ ఎకానమీ బలోపేతం చేయడం, ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన డెకేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. అయితే ఈ నేషనల్ రిపోజిటరీస్ అంటే నార్మల్గా అది సముద్రంలో కానీ, భూగర్భంలో కానీ, ఆకాశానికి సంబంధించి కానీ ఒక కీలకమైన సమాచారాన్ని, పత్రాలను కానీ పొందుపరచడం. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేద పరిశోధనలు సామాన్య ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ మరియు అనువాదిని AA మధ్య ఒక అవగాహన ఒప్పందం అయితే కుదిరింది. దీని ద్వారా ఆయుర్వేదానికి సంబంధించిన ప్రకటనలు కానీ, పరిశోధనలు కానీ 13 భాషల్లో, ప్రాంతీయ భాషల్లో అనువదిస్తారు. వీటి ద్వారా వాటి మీద ఉన్న నెగిటివిటీని తీసేయడం, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడం ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా 25 రాష్ట్రాలు ఉన్న 30 CCRAS సంస్థల ద్వారా సేకరించిన సమాచారాన్ని సామాన్యులకి మాతృభాషలో అందిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఆయుర్వేదానికి సంబంధించిన డేటాను కానీ, పరిశోధనలు కానీ, తప్పుడు సమాచారాన్ని డిలీట్ చేసి నమ్మకుండా ప్రజలకు అవగాహన కల్పించడం, భారతదేశ ఆయుర్వేదానికి సంబంధించిన అభివృద్ధిని ప్రజల్లో చాటి చెప్పడం, దేశాలకు నలుమూలలో ప్రచారం చేయడానికి ఈ ఒప్పందం అనేది చాలా యూజ్ అయ్యిద్ది. నాసా చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ 2 మిషన్ ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా ప్రయోగించబడింది. దీని ప్రత్యేకత ఏంటంటే 1972 నాటి అపోలో 17 తర్వాత మనుషులు తిరిగి చంద్రుడి దరిదాపుల్లోకి వెళ్ళిన చారిత్రాత్మక ఘట్టం. అంటే ఇది దగ్గరికి వెళ్ళిద్దన్నమాట ఈ ప్రయోగం అనేది. దీని ద్వారా 10 రోజుల ప్రయాణంలో స్పేస్ లాంచ్ సిస్టమ్, రాకెట్, ఓరియేషన్ వ్యోమనౌకల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. దీనిలో 4 వ్యోమగాములు వెళ్ళారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. ఈ వ్యోమనౌక ముందు చంద్రుడి వెనుకాలకి 4700 మైళ్ళ దూరానికి ప్రయాణించి భూమి నుండి సుమారు 2,52,799 మైళ్ళ దూరానికి చేరుకోవడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించనుంది ఈ ప్రయోగం ద్వారా. అలాగే నాసా అనేది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వానికి చెందిన ఒక అంతరిక్ష ప్రయోగశాల. మనకి ఇస్రో ఎలాగో అమెరికా దేశానికి నాసా అలాగా. అలాగే నాసా అనేది ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన అంతరిక్ష ఏజెన్సీల్లో ఒకటి. దీన్ని 1958 జూలై 29న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DCలో కలదు. దీని ప్రధాన లక్ష్యం అంతరిక్ష పరిశోధనలు, శాస్త్రీయ ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన ముఖ్యాంశాలు. అలాగే నాసా ప్రయోగాలు, ఇంకా అనదర్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో నోట్ చేయబడింది. ఖచ్చితంగా చూడగలరు. దీని గురించి ఒక బిట్ అయితే రావచ్చు.
ఇండోనేషియా ప్రభుత్వం మార్చి 28 నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు అధిక ప్రమాదకర అంటే హై రిస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించకుండా నిషేధం అయితే విధించింది. ఆగ్నేసియాలో అయితే ఇది మొదటి దేశం. దీని ప్రకారం ఏంటంటే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్ యాప్‌ల్లో 16 ఏళ్లలోపు పిల్లల అకౌంట్స్‌ని అయితే బ్యాన్ చేసేస్తారు. అలాగే యాక్సెస్‌ను పరిమితం చేసేస్తారు. దీని ద్వారా ఏంటంటే పిల్లల మీద సైబర్ బుల్లింగ్, సోషల్ మీడియా వ్యసనం, హానికరమైన కంటెంట్‌ని వీళ్ళ నుంచి అంటే వాటి నుంచి పిల్లల్ని రక్షించడం అనమాట. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు అందరూ ఎవరైనా గానీ 24 అవర్స్ అనేది ఫోన్ అయితే ఖచ్చితంగా వాడుతున్నారు. అంటే నార్మల్ లైఫ్ ఉండకుండా, బయట తిరగకుండా ఓన్లీ ఫోన్‌లకే అడిక్ట్ అవుతుంటారు. చాలా ఆత్మహత్యలు గానీ అలాంటివన్నీ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ నిషేధం అయితే విధించడం జరిగింది. ఇండోనేషియా ఒక్కటే కాదు, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్, డెన్మార్క్, నార్వే గూడా ఈ నిషేధం అయితే విధించడం జరిగింది. వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. భారతదేశంలో గూడా ఈ నిషేధం మీద గూడా కొన్ని చర్చలైతే జరిగాయి. ముందుగా ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం అనేది నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు తప్పించి ఇంకా అమల్లోకి జరగలేదు. దానికి సంబంధించిన చట్టం గానీ, దాని రూపకల్పన అయితే జరుగుతుంది. అండ్ భారతదేశం గవర్నమెంట్ గూడా ఈ నిషేధం మీద ఆలోచన అయితే చేస్తుంది త్వరలోనే. అలాగే ఏపీలో గూడా దీని మీద అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నిషేధం అయితే ఉంది అన్నట్టు. చూడాలి. దానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా మిస్ అయితే గనుక నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. నచ్చితే గనక షేర్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.